హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. వాటి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోగలరు. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో అప్డేట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్లిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకాల్లో వైఎస్ఆర్ చేయూత పథకం కూడా ఒకటి. అయితే ఈ పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 3 విడతల సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 4వ విడత సొమ్మును అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే లబ్ధిదారులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని, అలాగే వారి బ్యాంకు ఖాతాలకు కూడా ఖచ్చితంగా ఎన్పీసీఐ లింకు అయి ఉండాలని, లేదంటే పథకం సొమ్ము ఖాతాలో జమ కాకపోవచ్చు అని సమాచారం అందించింది. ఇకపోతే ఈ పథకం కింద అందించే సొమ్ము 18,750 రూపాయలను ఫిబ్రవరి నెలలోనే అందించాల్సి ఉండగా, తాజాగా మార్చి 7వ తారీఖున సీఎం జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నట్లు సమాచారం వచ్చింది ఫ్రెండ్స్.